ఫ్రెండ్స్, ఇప్పుడు మనము కొన్నిసార్లు కొన్ని వెబ్సైట్స్ అనేటివి ఓపెన్ చేస్తాం కదా. సపోజ్ ఇప్పుడు నేను ఈ వెబ్సైట్ ఓపెన్ చేశాను, నాకు ఇప్పుడు ఈ ఫోటో నచ్చింది లేదా ఇక్కడ మ్యాటర్ నచ్చింది. దీన్ని మనము ప్రింట్ స్క్రీన్ ఆప్షన్ అనేది తీసుకుంటాము, లేదా కొన్నిసార్లు వీడియో అనేది రికార్డ్ చేస్తుంటాము. ఇక్కడ నా దాంట్లో ఏంటంటే నా కీబోర్డ్ నుంచి ప్రింట్ స్క్రీన్ ఆప్షన్ అనేది పనిచేయట్లేదు. ఒకవేళ ప్రింట్ స్క్రీన్ ఆప్షన్ పనిచేస్తే మనము ప్రింట్ స్క్రీన్ ఆప్షన్ అనేది ప్రెస్ చేస్తాము, అది డైరెక్ట్ వచ్చేసి మనకి ఇక్కడ పిక్చర్స్లో సేవ్ అయిపోతుంది. కానీ ఇక్కడ నాకు ఇక్కడ పనిచేయట్లేదు కీబోర్డు. అందుకోసం నేను ఏం చేశానంటే కొన్ని మనకి బ్రౌజర్ ఎక్స్టెన్షన్స్ ఉంటాయి. నేను వాడేది ఏంటంటే మెయిన్గా ఇక్కడ నింబస్ స్క్రీన్ షాట్ అని ఉంది. మీరు గూగుల్లోకి వెళ్ళేసి నింబస్ స్క్రీన్ షాట్ అని ప్రెస్ చేసి మనకి ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ వచ్చింది కదా, ఈ ఫస్ట్ లింక్ మీద క్లిక్ చేయగానే మనకి ఇలా వస్తుంది. దీన్ని మనము బ్రౌజర్కి యాడ్ చేసుకోవచ్చు. మనం జీమెయిల్తో లాగిన్ అయ్యి ఉంటే బెటర్ అనమాట. ఇక్కడ నేను ఆల్రెడీ యాడ్ చేస్తే ఇలా వచ్చింది, రిమూవ్ ఫ్రమ్ క్రోమ్ అని చూపిస్తుంది. ఇది డైరెక్ట్ బ్రౌజర్కి యాడ్ అయిపోయి ఉంటుంది. ఇక్కడ దీన్ని ప్రెస్ చేస్తే మనకి డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. సపోజ్ ఇప్పుడు వీడియో రికార్డ్ చేయాలనుకుంటే ఇక్కడ రికార్డ్ వీడియో అని ఉంది, దాని మీద ప్రెస్ చేయాలి. స్టార్ట్ రికార్డింగ్ ఉంది కదా, డెస్క్టాప్ స్టార్ట్ రికార్డింగ్. ఇక్కడ మనకి ఇక్కడ స్క్రీన్ మీద క్లిక్ చేయాలన్నమాట. దానికి స్క్రీన్ అనేది షేర్ చేయాలి, ఎంటైర్ స్క్రీన్ని అని చెప్పేసి ఇక్కడ షేర్ ఆప్షన్ ఉంది, షేర్ మీద క్లిక్ చేయాలి. అప్పుడు అది రికార్డింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తుంది. ఇక్కడ మనం ఏదైతే ఓపెన్ చేస్తున్నామో అది ఇప్పుడు అంతా రికార్డ్ అవుతుంది అనమాట. ఇక్కడ స్క్రీన్ మీద మనం ఏదైతే ఓపెన్ చేస్తున్నామో అదంతా రికార్డ్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ చూస్తే మనకి రెడ్ డాట్ కనిపిస్తుంది కదా, ఈ డాట్ ఏంటంటే రికార్డ్ అవుతుంది అనమాట. నింబస్ స్క్రీన్ షాట్ నుంచి వీడియోస్ రికార్డింగ్. ఇప్పుడు మనము పాస్ చేయొచ్చు, దీన్ని మధ్యలో ఏదైనా డిస్టర్బెన్స్ వచ్చిందంటే పాస్ చేయొచ్చు. తర్వాత వెంబడే మళ్ళీ రెజ్యూమ్ అనేది చేస్తే మళ్ళీ ఇప్పుడు 24 సెకండ్స్ దగ్గర ఆగింది కదా, 25 నుంచి కంటిన్యూ అయిపోతుంది. సపోజ్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం డైరెక్ట్ స్టాప్ రికార్డింగ్ అని చేయాలి. స్టాప్ రికార్డింగ్ అని చేయగానే మనకి ఆ వీడియోకి సంబంధించిన ఆప్షన్స్ అనేవి వస్తాయి. ఇక్కడ వీడియో అనేది లోడ్ అవుతుంది. దీన్ని డైరెక్ట్ మనము సేవ్ వీడియో చేసుకోవచ్చు, గూగుల్ డ్రైవ్లోకి సేవ్ చేసుకోవచ్చు, డ్రాప్ బాక్స్లోకి చేసుకోవచ్చు, లేదా డైరెక్ట్గా మనము యూట్యూబ్లో కూడా అప్లోడ్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తే మనం ఇందాక ఏదైతే వీడియో రికార్డ్ చేసామో అది వీడియో వచ్చేసింది, స్టార్ట్ చేస్తుంది. ఇక్కడ మనం ఏదైతే ఓపెన్ చేస్తున్నామో అది ఇప్పుడు అంతా రికార్డ్ అవుతుంది అనమాట. ఇక్కడ స్క్రీన్ మీద చేసుకోవచ్చు, అదంతా రికార్డ్ అవుతుంది. ఇక్కడ సేవ్ ఆప్షన్ ఉంది కదా, సేవ్ అంటే మనకి సేవ్ చూస్తే మనకి రెడ్ డాట్ కనిపిస్తుంది కదా, ఈ డాట్ ఏంటంటే రికార్డ్ అవుతుంది అనమాట. మళ్ళీ మనకి వీడియో ఎడిటర్ ఆప్షన్ ఉంది, దీన్ని మనం ఇక్కడే ఎడిట్ చేసుకోవచ్చు. తర్వాత మనకి కన్వర్ట్ MP4 ఉంది, కన్వర్ట్ జిఫ్ అని ఉంది. సపోజ్ మొత్తం వీడియో అనేది లోకల్లో సేవ్ చేసుకోవాలంటే సేవ్ చేసుకోవచ్చు కూడా. ఇప్పుడు నేను సేవ్ చేయట్లేదు, నాకు అవసరం లేదు కాబట్టి. సో మనం ఈ విధంగా సేవ్ చేసుకోవచ్చు, డ్రైవ్లో పంపించుకోవచ్చు. ఇక్కడ కన్వర్ట్ టు MP4 అని ఉంటే మనకి MP4లో కూడా కన్వర్ట్ అయిపోతుంది. దీంట్లో మనకి మళ్ళీ వీడియోకి సంబంధించిన ఆప్షన్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు డెస్క్టాప్ స్క్రీన్ షాట్ ఉంది కదా, స్క్రీన్ షాట్ కూడా తీసుకోవచ్చు మనం ఇట్లా. షేర్ అని చెప్పేసినామంటే మనం ఏదైతే విండో ఓపెన్ చేసామో ఆ విండోని ఇక్కడ షేర్ అడుగుతుంది. షేర్ చేయగానే మనకి స్క్రీన్ అనేది వచ్చేస్తుంది. ఇక్కడ ఎంటైర్ స్క్రీన్ ఇది వచ్చేసి మనకి క్రోమ్ ఎక్స్టెన్షన్ అనమాట, డైరెక్ట్ క్రోమ్లో యాడ్ అయిపోయి ఉంటుంది. ఇందాక మనము వీడియో ఎలా రికార్డ్ చేయాలో చూసాం కదా, ఇప్పుడు వచ్చేసి మనము స్క్రీన్ క్యాప్చర్ ఎలా చేయాలో చూద్దాము. సపోజ్ జస్ట్ ఇప్పుడు మనం ఒక పేజ్ని జస్ట్ క్యాప్చర్ చేయాలనుకుంటే ఇక్కడ మనకి ఎంటైర్ పేజ్ అంటే ఎంటైర్ పేజ్ వస్తుంది, సెలెక్ట్ ఏరియా అంటే సెలెక్ట్ ఏరియా మాత్రమే వస్తుంది అనమాట. సపోజ్ ఇప్పుడు సెలెక్ట్ ఏరియా అంటే మనకి ఎంత కావాలో అంతే అనమాట. ఇక్కడ రైట్ క్లిక్ చేసినామంటే దీన్ని సేవ్ చేసుకోవచ్చు, తర్వాత ఎడిట్ కూడా చేసుకోవచ్చు. దాన్ని ఎడిట్ అంటే మనము డిఫరెంట్ ఆప్షన్స్ వస్తాయి. మళ్ళీ దీన్ని మనము కలర్లో అవన్నీ ఎడ్ చేసుకోవచ్చు అనమాట.
సపోజ్ ఇక్కడ బార్డర్ ఇద్దాం అనుకున్నాము, దీనికి హైలైట్ చేద్దాం అనుకున్నాము, ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. తర్వాత దీనికి ఏదైనా టెక్స్ట్ యాడ్ చేద్దాం అనుకున్నాం, సపోజ్ ఏదైనా రాద్దాం అనుకున్నాము అనుకోండి, దీన్ని ఇట్లా హైలైట్ చేసుకోవచ్చు ఇలా. ఇక టీ అంటే మనకి టెక్స్ట్ వచ్చేస్తుంది అనమాట. ఏదైనా మ్యాటర్ టైప్ చేద్దాం అనుకున్నాము, సపోజ్ ఏదో ఒకటి, సపోజ్ ఇలా టైప్ చేసుకోవచ్చు. తర్వాత దీన్ని డన్ అని కొట్టేసి మనము సేవ్ అనేది చేసుకోవచ్చు. ఇది వచ్చేసి సెలెక్టెడ్ ఏరియా. సెలెక్టెడ్ ఏరియా అంటే కొద్దిగా మాత్రమే అనమాట, లిమిటెడ్. ఇప్పుడు ఎంటైర్ పేజ్ అన్నామంటే మనకి మొత్తం వస్తుంది అనమాట. ఎంటైర్ పేజ్ అంటే మనకి స్క్రీన్ మీద ఏదైతే కనిపిస్తుందో మొత్తం క్యాప్చర్ అయిపోతుంది. ఆ పేజ్ ఎంత అన్నా పొడవు ఉండండి, ఆ మొత్తము క్యాప్చర్ అయిపోతుంది అనమాట. సో ఈ విధంగా మనకు ఒకే ఎక్స్టెన్షను కానీ రెండు వర్క్లు అనమాట. దీంతో మనం వీడియో రికార్డ్ చేసుకోవచ్చు, స్క్రీన్ కూడా క్యాప్చర్ అనేది చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా. తర్వాత క్యాప్చర్ చేసుకున్న దాన్ని మనము డిఫరెంట్గా మాడిఫికేషన్ అనేది చేసుకోవచ్చు. సపోజ్ ఇప్పుడు క్యాప్చర్ చేసాం కదా, దీన్ని మనం క్రాప్ కూడా చేసుకోవచ్చు. సపోజ్ నాకు ఇంతే కావాలి, దీన్ని రైట్ క్లిక్ టిక్ మార్క్ కొడితే అంతే వస్తుంది అనమాట. మనకి ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ యారో లైన్స్ కూడా వేసుకోవచ్చు ఏదైనా పాయింట్ చేయాలంటే. సో మనకి ఇది సింపుల్గా ఉందన్నమాట, ఫ్రీ. ఇది వీడియో రికార్డ్ చేసుకోవచ్చు, మనము స్క్రీన్ కూడా క్యాప్చర్ చేసుకోవచ్చు, ఎడిట్ చేసుకోవచ్చు.